श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं। देवीं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं। देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरां मद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम्। जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागर माधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದಮಗೆ ಮಂಗಳವ. ಶ್ರೀ ತರುಣಿ ವಲ್ಲಭನ ಪರಮ ವಿಭೂತಿ ರೂಪ ಕಂಡ ಕಂಡಲ್ಲಿ ತೆರದಿ ಚಿಂತಿಸುತ ಮನದಲ್ಲಿ ನೋಡು ಸಂಭ್ರಮದಿ ನೀತ ಸಾಧಾರಣ ವಿಶೇಷ ಸಜಾತಿ ನೈಜ ಅಹಿತವು ಸಹಜ ವಿಜಾತಿ ಖಂಡಾಖಂಡ ಬಗೆಗಳ ನರಿತು ಬುಧರಿಂದ. మన హరికథామృత సారం పాఠంలో నిన్నటి రోజున రెండవ పద్యాన్ని మనం చెప్పుకున్నాం. రెండవ పద్యంలో మనకు జగన్నాథదాసుల వారు చెబుతూ ఉన్నారు, జలధరాగసదొಳಗೆ చెరిಸುವ ಹಲವು జీవರ నిర్మిసిహను. అంటే ఖేచరులు, భూచరులు, జలచరులు జీవులున్నాయి. వాటిలలో ఉండేటటువంటి భగవంతుని విభూతి రూపాలు సజాతి, విజాతి, సాధారణ, విశేష విభూతి భగవద్రూపములను నీవు దర్శించి ధ్యానిస్తూ సంతోషించుము అని చెప్పారు. ఈరోజు మూడవ పద్యం. ప్రతిమే సాలిగ్రామ గో అభ్యాగత అతిథి శ్రీ తులసి పిప్పల యతి వనస్థ గృహస్థ వటు యజమాన స్వపరజన పృథివి జల శిఖి పవన తారాపథ నవగ్రహ యోగ కరణ భ తిథి సితాసిత పక్ష సంక్రమ అవనధిష్టాన అని చెబుతూ ఉన్నారు. ఇక ప్రతిపదార్థం అంటూ ప్రత్యేకంగా లేదు. ప్రతిమ సాలిగ్రామే గో అభ్యాగత అతిథి శ్రీ తులసి పిప్పల యతి వనస్థ గృహస్థ వటు యజమాన స్వ పరజన పృథివీ జల శిఖి పవన తారాపథ నవగ్రహ యోగ కరణ భ తిథి సితా అసిత పక్ష సంక్రమణ అవనధిష్టాన. ఇక ప్రతిపదార్థము. ప్రతిమే అంటే ప్రతిమలు, చలాచల ప్రతిమలు, చల ప్రతిమలు, అచల ప్రతిమలు. శాలిగ్రామ స్వయం విష్ణు సన్నిధానం ఉన్నటువంటి శాలిగ్రామ శిల. గో అంటే గోవు. అభ్యాగత అంటే ఆహ్వానితుడు. మనం ఎవరినైనా
భోజనానికి పిలిస్తే వచ్చేటటువంటి వాడు అభ్యాగతుడు. అతిథి ఆహ్వానము లేకుండా భోజనార్థము భోజన సమయంలో ఇంటికి వచ్చినటువంటి వాడు అతిథి. శ్రీ తులసి, లక్ష్మీ సన్నిధానం ఉన్నటువంటి శ్రీ తులసి, పిప్పల అశ్వత్థ వృక్షము, యతి సన్యాసి, వనస్థ వానప్రస్థాశ్రమి, గృహస్థాశ్రమి, వటు బ్రహ్మచర్యాశ్రమి, యజమాన యజమాని, స్వపరజన తనవారు పరజనులు, పృథివి భూమి, జల నీరు, శిఖి అగ్ని, పవన వాయువు, తారాపథ నక్షత్ర మార్గము ఆకాశము, నవగ్రహములు, యోగములు, కరణములు, నక్షత్రములు, తిథులు, సిత అసిత శుక్లపక్షము కృష్ణపక్షము, సంక్రమణములు, అవన అంటే భగవంతుని అధిష్టానములు. వీటి యందు సన్నిహితుడై సన్నిధాన పాత్రుడై భగవంతుడు ఉంటాడు. ఇక తాత్పర్యము, ప్రతిమలు 10 విధమైనటువంటి ప్రతిమలు, 10 రీతుల ప్రతిమలున్నాయి. ప్రతిమలు విష్ణు సన్నిధానము ఉన్నటువంటి సాలగ్రామ శిలలు, నేపాల్ నందలి గండకీ నది యందు దొరికేటటువంటి స్వయం విష్ణు సన్నిధానం ఉన్నటువంటి సాలగ్రామములు, గోవులు మరియు గోశబ్దవాచ్యమైనటువంటి వేదములు, అభ్యాగతుడు అంటే భోజనానికి మనము ఆహ్వానించి వచ్చినటువంటి వాడు, భోజనమునకు ఆహ్వానము లేక భోజన సమయంలో అన్నార్థి అయి వచ్చినటువంటి వాడు అతిథి, లక్ష్మీ సన్నిధానం ఉన్నటువంటి తులసి, భగవద్భక్తులచే శాస్త్రోక్తంగా నాటబడి పెరిగినటువంటి అశ్వత్థ వృక్షము, సంసారమునందు విరక్తుడై సన్యాసము స్వీకరించినటువంటి వాడు, వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించినటువంటి వాడు, గృహస్థాశ్రమ ధర్మాన్ని బాగా ఆచరించేటటువంటి గృహస్థుడు, బ్రహ్మచర్యాన్ని పాటించేటటువంటి బ్రహ్మచారి, ధర్మాధర్మములు తెలిసినటువంటి రాజు, స్వజనులు అంటే ఆత్మీయులు, పరులు వేరేవారు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము అంటే తర్వాత సూర్యుడే ఆదిగా ఉన్నటువంటి నవగ్రహాలు, విష్కంబాది యోగములు, భవాది కరణాలు, అశ్విన్యాది నక్షత్రాలు, పాడ్యమి నుండి పున్నమి వరకు మరియు పాడ్యము నుండి అమావాస్య వరకు ఉండేటటువంటి తిథులు, శుక్లపక్షము మరియు కృష్ణపక్షము, ఉత్తరాయణము, దక్షిణాయనము మరియు మేషాది 12 మాస సంక్రమణములు. ఇవన్నీ కూడా సర్వత్రా భగవంతుడు వ్యాప్తుడై ఉన్నాడు. భగవంతుని విశేష సన్నిధాన అధిష్టానాలు ఇవన్నీ కూడా. ఈ పద్యంలో జగన్నాథదాసుల వారు భగవంతుడు ఉండేటటువంటి అధిష్టానములు 28 అని చెబుతూ ఆ అధిష్టానములలో ఉండేటటువంటి విభూతి రూపములు ఏవి అని మనకు విస్తారంగా చెబుతూ ఉన్నారు. అంటే భగవంతుడు సర్వత్రా వ్యాప్తుడై ఉన్నాడు. సర్వత్రా వ్యాప్తుడై ఉన్నటువంటి భగవంతుడు ఏ ఏ అధిష్టానములందు ఏ ఏ విభూతి రూపములతో ఉంటాడు, వారిని ఏ ఏ ఆయా అధిష్టానములందు ఏ ఏ విభూతి రూపములతో మనము ధ్యానించాలి, దర్శించాలి, ఉపాసన చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నారు. ఈ పద్యంలో 28 అధిష్టానములను చెప్పారు జగన్నాథదాసుల వారు. ప్రతిమ, సాలగ్రామములు, ఈ విధంగా ప్రతిమలు 10 విధములైనటువంటి ప్రతిమలు ఉన్నాయి. ప్రతిమ అంటే అది రాయితో చేయొచ్చు, చెక్కతో చేయవచ్చు. అదే చెబుతూ ఉన్నారు. శైలి, దారుమయీ, లౌహి, లేప్య, లేఖ్యాచ, సైకతి, మనోమయీ, మణిమయీ,
ప్రతిమా అష్టవిధా స్మృతా అని చెబుతూ ఉన్నారు. ఈ పద్యంలో అయితే ప్రతిమలు 8 రకములు అని చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా ఈ 28 అధిష్టానములలో ఉండేటటువంటి భగవంతుని 10 విధములైనటువంటి విభూతి రూపములను వివరిస్తూ ఉన్నారు జగన్నాథదాసుల వారు. ఇక ఒక్కొక్క అధిష్టానాన్ని తీసుకొని చెప్పుకుంటూ పోతే మనకు చాలా విస్తారంగా విషయం అవుతుంది. కాబట్టి ఈరోజు ప్రారంభం చేస్తే మనకు సమయం ఎక్కువ తీసుకుంటుంది. ఈరోజు ఈ పద్యం యొక్క పదచ్ఛేదము, ప్రతిపదార్థము, తాత్పర్యము ఇస్తూ పరిచయం మాత్రం చేయటం జరిగింది. రేపు 28 అధిష్టానములు, వాటిలో ఉండేటటువంటి 10 విధములైనటువంటి భగవద్ విభూతి రూపములు ఏవి అనేటటువంటి విషయాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.